రెడ్డిక వరంగల్ జిల్లా నర్సంపేటలోని కురచాల గ్రామంలో భర్త ఇంటి ముందు వివాహిత ధర్నాకు దిగింది. కురచాల వాసి రవితో వివాహం జరిగి రాధికను గత కొన్నాళ్ల నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితులు వాపోయింది. ఇదే విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగిన తీరు మాత్రం మార్చుకోలేదు. భర్త అదనపు కట్నం వేధిస్తూనే వివాహిత రాధికను భర్తకు అత్తమామలు దూరంగా ఉంచుతున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు నిన్నటి నుంచి అత్తింటి ముందు నిరసనకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది ఆ బాధితురాలు రాధిక. మా మామగారి పేరు కోటు తిరుపతి రెడ్డి, మా అత్తగారి పేరు కోటు సుజాత, మా భర్త పేరు కోటు రవికుమార్, నా పేరు రాధిక. కూడా 4 times వచ్చామండి గురిజాలకి. ఏ పెద్ద మనిషిని వచ్చినా వాళ్ళు కొంచెం మొహం చాటేయడము, ఏమన్నా అడిగితే ఏంటి అంకల్ ఇది అయింది కదా మీరు సైన్ చేశారు అంటే మేము చెప్పామమ్మా అబ్బాయికి, అబ్బాయి ఇష్టం లేకపోతే ఎంత అంటే చాలా చిన్నగా చెప్పేస్తున్నారు. ఇష్టం లేదంటే ఒక పిల్లుంది, ఒక మ్యారేజ్ అయింది, ఒక 30 yearsలో మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి మళ్ళీ అంటే రీజన్ లేకుండా చెప్పడము, ఎవరు మాకు సపోర్ట్గా అంటే గట్టిగా నిల్చోలేదు, ఇక్కడికి వచ్చి నిల్చోవడము ఏదైనా. సో నిన్న కూడా మళ్ళీ ఒక 2 పెద్ద మనుషులు కనిపించారు. వాళ్ళు వెళ్తే కూడా ఏమన్నా చేసుకోండి, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దెమ్. ఏమన్నా చేసుకోండి, డివోర్స్ అయితే పోతే లీగల్గా పోతాం, మీరు ఏం తీసుకుంటారో చేసుకోండి, అది తప్ప ఇంకోట్లేదు. అయినా నేను ఇక్కడ ఉందామని వచ్చాను. నేను అక్కడికి వెళ్తే వాళ్ళ సడ్డకులు అని చెప్పాను కదా, ఆయన పేరేంటి చిగురు మామిడి శ్రీనివాస్ రెడ్డి అండ్ 1 more person ఆయన పేరు ఇక్కడ ఊరే రాయపరెడ్డి అని వాళ్ళ వైఫ్, వాళ్ళు అటు అడ్డగించాను. వీళ్ళు ఇటు టక్కన తలపేసుకున్నారు. అయినా నేను మా మామయ్యని తాళాలు వేసుకున్నాను. నేను చూసి కూడా మామయ్య ప్లీజ్ తీయండి అంటే కూడా నువ్వు ఎవరికి నీకు నాకు సంబంధము లేదు, నీ పైసలు ఏమున్నాయో ఆ ఇల్లు మీద పోయినాయి, నువ్వు